నేను ఫస్ట్ టైము తిరువన్నమల వెళ్ళినప్పుడండి గుడి లోపలికి వెళ్ళిపోయాం. దేవుని ముందు కూర్చోబెట్టారు. ఆ దేవుని ముందు కూర్చోబెట్టి దేవునికి ఏదో శివయ్యకి చేసే పూజలు ఏదో చేసండి. మంత్రాలు చాలాసేపు పావుగంట కూర్చోలేకపోయామండి. భయంకరమైన వేడి. మీరు మిట్ట మధ్యాహ్నం కట్టెల పొయ్యి దగ్గర వంటలు చేసేటప్పుడు కూర్చొని అమ్మో ఇక్కడ వేడి తట్టుకోలేము అనేసి లేచిపోతాం. దూరంగా వెళ్ళిపోయాము, కాలు చేతులు మొహం కట్టుకుని చెట్టు కిందకి వెళ్తాం. అలా ఉంటుందండి భయంకరమైన వేడి. దానికి కారణం అండి మీరు ఫీల్ అవుతారు, అంత వేడిగా ఉంటుంది శివలింగం. ఏంటంటే అక్కడ అగ్నిలింగం అంటండి, ఆ వేడి మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు నేను వెళ్ళి 2004 అనుకుంటాను, ఇంచుమించుగా 20 ఏళ్ళ పైన. అప్పుడు డైరెక్ట్గా టికెట్ తీసుకున్న గుర్తు నాకేం లేదు. లోపలికి వెళ్ళాము, దేవుడి గుడిలో కూర్చోబెట్టారండి. నాకు ఒక అబ్బాయి వచ్చాడు, మాతో కంపెనీ అబ్బాయి, మా వారికి తెలిసిన ఆయన తీసుకెళ్ళాడు. కూర్చోబెట్టాడు దేవుని ముందు. అటు ఇటు ఆడాలని ఒక ఎదురుబదిగా కూర్చోబెట్టి ఆడాలని మగాళ్ళని ఒక 10-15 మందిని కూర్చోబెట్టి ఆ శివయ్యకి చేసే పూజలన్నీ దగ్గరగా చూసాం. వేడి తట్టుకోలేక చెమటలు పట్టేస్తున్నాయండి, భయంకరమైన వేడి చెమటలు. అయ్యో ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామో అనిపిస్తుంది, అంత కష్టం. నాకు తెలియదు కదా, గుడి గురించి తెలియదు, అలా లోపలికి వెళ్ళొచ్చు అని, అది వేడిగా ఉంటుందని కూడా తెలియదు. చెమటలు పట్టేస్తుంది, వేడి తట్టుకోలేకపోయాం బయటికి. తర్వాత పూజ అయినాక ఆయన తామర పూలు, దేవునికి పెట్టిన విభూది ఏమేమో చాలా ఇచ్చారు. తర్వాత పక్కనే అమ్మవారి పేరండి అన్నామలయ్యారు వైఫ్ ఉన్నామలయ్యారు, ఆవిడ పార్వతీదేవి అండి. తర్వాత ఒక పెద్ద ఎర్రగా ఉన్న వినాయకుడి బొమ్మ ఒకటి ఉంటుంది, తెల్లగా ఉన్న వినాయకుడి బొమ్మ ఒకటి ఉంటుంది. తర్వాత కుమారస్వామి వినాయకుడిది, కాలభైరుడిది అన్నీ ఆ ప్రాంగణంలో ఉంటాయండి. వెళ్ళి ఆయన చూసి గుడి చూసే ఆశ్చర్యపోయామండి. ఆ వేడి మనం ఫీల్ అవుతుంది, దేవుడి దగ్గర వచ్చే వేడి మన స్కిన్ తట్టుకోలేదండి, అంత వేడిగా ఉంటుంది. గుడి నుంచి బయటకు వచ్చాకంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అక్కడ మీరు గిరివలయం దారిలోనే బోర్డు ఉంటుంది, రమణ మహర్షి ఆశ్రమం అని. లోపలికి వెళ్ళారంటే మీరు రమణ మహర్షి తపస్సు చేసినప్పుడు పైన కొంచెం నడవాలండి పైకి. అంటే ఆటవాళ్ళు గుర్తు మరీ ఎక్కలేనంత కష్టమేం కాదు, ఒక అడవిలాగా ఉంటుంది. ఆ పైన వెళ్తే ఒక గుహలాగా ఉందండి, దాంట్లో ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏం లేదు. ఒక రాతిది చిన్న దిమ్మలాగా చెక్కుంది, ఆయన అక్కడే పడుకునేవారంట. జింకలు నెమళ్ళు అన్నీ ఉంటాయండి ఆశ్రమంలో. మనకన్నా ఫారినర్స్ ఎక్కువ ఉంటారండి అక్కడ. ఒక ధ్యాన మండపం ఉంటుంది కింద రమణ మహర్షి ఆశ్రమంలో. ధ్యాన మండపంలో కాసేపు కూర్చుంటే మీకు మనసు భలే రిలాక్స్గా ఉంటుంది. చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయండి, 100 కిలోమీటర్ల దూరంలో. చెన్నై వచ్చే దారిలో చాలా గుళ్ళు చూపిస్తారు మాకు టూరిస్ట్ బస్సుల్లో. తిరువన్నమలకి ఒక 30 కిలోమీటర్ల దూరం అనుకుంటా అండి, 30 కిలోమీటర్ల దూరంలో ఆది తిరువరంగం అని ఒక గుడి ఉంది. అది అక్కడ వచ్చేసి శ్రీరంగం గుడి కన్నా చాలా పాత గుడి ఏంటండి. దగ్గర 29-27 అడుగుల మన పెరుమాళ్ళు పడుకుని ఉంటారండి. అది వనమూలికలతో చేసిన శిల్పం అంట. అది మాకు తర్వాత తెలిసింది. మేము లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వేరే ప్రోగ్రామ్ వేసుకుని ఆ గుడి కూడా చూసి వచ్చాము. అది కూడా చూడాల్సిందండి. మీరు తిరువన్నమల వెళ్తే ఆ చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల దూరంలో చాలా గుళ్ళు ఉంటాయండి. అడిగి తిరువన్నమలలో మీరు స్టే చేయడానికి ఇవి ఉంటాయండి, రూమ్స్ ఉంటాయి. తెలుగు వాళ్ళు ఫ్రీ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు అక్కడ నుంచి చిన్నది ఏమన్నా క్యాబ్ బుక్ చేసుకుని చుట్టుపక్కల మంచి మంచి గుళ్ళు అండి. మీరు అంత దూరం కష్టపడి వస్తున్నారు కదా, ఆ పక్కన ఉన్న మంచి గుళ్ళు కూడా చూస్తే బాగుంటుందండి.